బాబు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ముందుగా సాక్షి గణపతిని, ఆ తర్వాత వీరభద్ర స్వామిని, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆయన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడ కృష్ణానదికి జలహారతి ఇస్తారు. అక్కడి నుంచి ఏపీ జెన్కో కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం సున్నిపెంటలో ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ఇక మధ్యాహ్నం శ్రీశైలం పర్యటన ముగించుకుని సత్యసాయి జిల్లా మడకసిరిలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు బయలుదేరతారు. కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు. ప్రాజెక్టు దగ్గర ముఖ్యమంత్రికి ఆ ప్రాజెక్టు ఇంజనీర్లు అదేవిధంగా అర్చకులు కూడా స్వాగతం పలికారు. ఆ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్లి ఏదైతే భారీ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణమ్మకు చీరే సారా సమర్పించి ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందినటువంటి మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు, మరికొంతమంది మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇంజనీర్లు కూడా హాజరయ్యారు. కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఉభయ దేవాలయంలో ఇచ్చినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఆలయంలో దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రోడ్డు మార్గం గుండా ఆ ప్రాజెక్టు దగ్గరికి వచ్చారు. ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారిగా కృష్ణమ్మకు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఆరతి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఊహించని విధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు రావడం, 10 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేయడం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే గంగమ్మకు మొక్కులు తీర్చుతూ చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు ఎంత వస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజులు వరదలు కొనసాగేటువంటి అవకాశం ఉంది, ఆ తర్వాత ఇప్పటి వరకు ఎంత వాటర్ డ్రా చేసి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేశారని కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆయన అడిగి తెలుస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్వహణ ఎలా ఉంది, అందుకు సంబంధించినటువంటి వాటి వివరాలన్నీ కూడా ఆయన భిన్నంగా శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ని అడిగి తెలుస్తున్నారు. మరోవైపు అయితే డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన కాసేపట్లో సందర్శించినారు. అక్కడ ఇంజనీర్ల దగ్గరికి వెళ్లి ఏడాది మొత్తం ఇప్పటి వరకు ఎంత విద్యుత్ ఉత్పాదన చేశారు, మొత్తం సంవత్సరంలో ఎంత టార్గెట్ పెట్టుకున్నారు, సో వాటర్ వరద ఈసారి బాగా ఎక్కువగా ఉందని కాబట్టి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, సో ఆ విద్యుత్ అవసరాలకు మించి ఏదన్నా చేసేటువంటి అవకాశం ఉందా అనే దానిపైన కూడా ఇంజనీర్ అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఏపీ జెన్కో సందర్శన తర్వాత సున్నిపెంటకు రోడ్డు మార్గాన్ని వెళ్లి అక్కడ ఏదైతే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ప్రజలతో సమస్యలను అడిగి వారితో మాట్లాడిన తర్వాత ఆ పబ్లిక్ తో మాట్లాడి ప్రజావేదిక పైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన అనంతరం మడకసిరకు వెళ్తారు.